అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ పూట మిమ్మల్ని అందరినీ పండుగ పూట సరే పతంగులు కూడా ఎగురుతలేవు కాబట్టి అయితే ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతా. గౌరవనీయులు గజ్జల నగేష్ గారికి, అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ మాజీ జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, మార్కెటింగ్ మాజీ చైర్మన్ అయినటువంటి టిఎన్ శ్రీనివాస్ గారికి, లష్కర్ సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా లోక్నాథ్ అన్న గారు మాజీ బోర్డు మెంబర్ గారికి, అనిత ప్రభాకర్ గారు, నల్ని గారు, కిరణ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఉన్నటువంటి మా కంటోన్మెంట్ సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఒకటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అంటే మనం సికింద్రాబాద్ అంటే యాప్రాల్, అల్వాల్, బోయిన్పల్లి ప్రాంతం కానీ మీకు అన్ని ప్రాంతాలు కలిపి సమ్మిళితంగా ఉండేదే సికింద్రాబాద్. ఒకప్పుడు 1806 సంవత్సరంలో సికింద్రాబాద్కు నామకరణ జరిగింది. అంటే 220 సంవత్సరాల క్రితం ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్ అయితే ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. అదంతా మనందరికీ తెలుసు, మన పూర్వీకులకు కూడా తెలుసు. అయితే ఈ బంధం అనేది రాష్ట్రపతి విడిది బొల్లారం ఎక్కడుంది? సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో. పెరేడ్ గ్రౌండ్ ఎక్కడుంది? జిమ్ఖానా గ్రౌండ్ ఎక్కడుంది? కంటోన్మెంట్ బోర్డు ఎక్కడుంది? ఇవన్నీ కూడా మన అస్తిత్వాలు. అంటే మనం ఎక్కడ పోయినా కానీ దేశం ప్రపంచంలో మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాం, బోయిన్పల్లిలో ఉంటాం. ఇట్లా రకరకాల పేర్లతోని మనం ఉన్నటువంటిది. కానీ ఈరోజు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి మల్కాజిగిరి కమిషనరేట్, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేట్ కార్పొరేషన్, ఈ 3 పేర్లు పెట్టి మల్కాజిగిరి అనేది ఒక చిన్న గ్రామం ఒకప్పుడు, సైబరాబాద్ కూడా ఒక గ్రామం. సరే కాలక్రమేణా మన ప్రభుత్వాలు అభివృద్ధి జరిగి వాళ్ళకు కూడా పేరు వచ్చింది, ఇంకా డెవలప్ కావాలి. కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటాం. ఈ సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బకొట్టాలని మొన్న మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కూడా చూసి ఉండొచ్చు. నేను సికింద్రాబాద్ జోలికి రాలేదు, సికింద్రాబాదు టచ్ చేయలేదు అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన సికింద్రాబాద్ కోర్టు కంటోన్మెంట్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కనే డీసీపీ ఆఫీస్ ఉంది కదా, అది మల్కాజిగిరికి ఇచ్చేసారు. మోండా మార్కెట్ ప్రాంతాన్ని మల్కాజిగిరికి ఇచ్చారు. మాంకాళి, బేగంపేట ప్రాంతాన్ని, బోయిన్పల్లి అంతా మల్కాజిగిరికి ఇచ్చారు. అంటే రేపేంది బోయిన్పల్లిలో కూడా బోర్డు మీద మల్కాజిగిరి అని రాస్తారు. అంటే మన తల్లిదండ్రి పేరు మారు తూకుంటామా? అంటే మన అస్తిత్వాన్ని దెబ్బగొడు తూకుంటామా? మరి ఈ ప్రభుత్వానికి పోనీ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒక్క మంచి కార్యక్రమం చేశారా? ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాలు జరిగినా? మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ పని చేయమంటే ఈ పనికిరాని చెత్త పనులని చేసుకుంటూ పేర్లు మారుస్తారంటే ఎవరిచ్చింది నీకు అధికారం? అంటే పేర్లు ఊరికైనా మార్చేస్తావా? ఎట్లా మారుస్తావు? అంటే సికింద్రాబాద్ ప్రజలంటే అంత అమాయకంగా ఉన్నారా? ఆ విషయం మొన్న లీ ప్యాలెస్లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బేగంపేటలో, అమీర్పేటలో నా మీద పోలీస్ కేసులు పెట్టారు. మీరు ఇవాళ పేపర్లో చూసి ఉండొచ్చు. అంటే నేనేదో ముఖ్యమంత్రి గారిని వల్గర్గా మాట్లాడినా. ఓకే, చట్టపరంగా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, నాకేం అభ్యంతరం లేదు. నేను పోలీసులకు కూడా, డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడితే
మీరు ఆ కేసు పెట్టలేదనుకో, మేమే అప్పుడు కమిషనరేట్ పోలీస్ స్టేషన్లు ఆ రోజు కూడా మేము అక్కడికి వస్తాం, కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే న్యాయం చట్టం అనేది అందరికీ సమానమే. మనం ఒక మాట మాట్లాడితే ఈ రెండేళ్లలో ఎన్ని బూతు మాటలు మాట్లాడినో మనం చూడలేదా? సరే సంతోషం, కేసు పెట్టిర్రు, ఇక మీద కుట్ర కూడా మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు కేసు పెట్టకపోతే అప్పుడు చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా ఎట్లా పోరాటం చేయాలనో మాకు కూడా తెలుసు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంది? మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం. సికింద్రాబాద్ బోనాలు, లష్కర్ బోనాలు అంటే విశ్వవ్యాప్తమైంది. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది, మహబూబ్ కాలేజ్ ఉన్నది, సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉన్నది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇవన్నీ చరిత్ర. నేను ఈ చరిత్రలంతా రూపుమాపుతా, నేను రాచరిక పాలన కొనసాగిస్తా, నాకు రాజ్యం వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేసుకుంటా అంటే సికింద్రాబాద్ ప్రజలం మనం ఊకుందామా? మనము ఊకుందామా? ఇట్లనే వదిలిపెడదామా? మన అస్తిత్వం మీద, మన ఆత్మగౌరవం మీద, ఈ భూమికి మట్టికి మనకున్నటువంటి సంబంధాల మీద దాన్ని విడదీద్దామంటే ఊరుకుందామా? కాబట్టి మనకు గాంధీ గారు నేర్పించారు, హింస కాదు అహింస మార్గంలో ప్రజల్ని జాగృతం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటిది వారి సందేశం మనకిచ్చారు. ఆ సందేశాన్ని బేస్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు 17వ తారీఖు నాడు, అంటే ఎల్లుండి 17వ తారీఖు నాడు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ మనం స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రశాంత్ థియేటర్, అక్కడ ఏదైతే క్లాక్ టవర్, చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్, అక్కడ నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి అక్కడ ఒక 10-15 నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ కార్యక్రమం తీసుకున్నాం. రెండో కార్యక్రమం రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం. మూడో కార్యక్రమం బంధకాలు ఇస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే తప్పకుండా ప్రజల్ని జాగృతం చేసి, చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనం పూర్తి స్థాయిలో మన కార్యక్రమాలు చేపడతాం. సరే, మీరు ఇప్పుడు పెడుతుండొచ్చు, 2 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, మనం తీసేయలేమా? తీసేస్తాం, అద్భుతంగా కూడా చేస్తాం, దానికి వెనక్కి పోయే సమస్యనే లేదు. అయితే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, అయితే మీకు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ప్యాట్నీ సెంటర్ ఆ రోజు ఉదయం 9 గంటలకే ఇక్కడ ధోబిఘాట్ నుంచి మీరు అందరూ ఒక దగ్గరికి వచ్చి ధోబిఘాట్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్యాట్నీ సెంటర్కు రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మన పెద్దలందరూ ఇక్కడ కూర్చున్నటువంటి నాగేష్ గారు, శ్రీను గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అనిత గారు, నల్లి గారు, కిరణ్, మన అదేవిధంగా లోక్నాథ్ అన్న గారు, మీతో పాటు మీరందరూ కూడా అన్న మేము ఒక 1500 వరకు మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పి పెద్దలు మాట ఇచ్చారు. మీరు 1500 ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయ పార్టీలు కూడా వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఇక్కడ శాశ్వతం, మన ఆనవాళ్ళు శాశ్వతం. మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలుగా మన తల్లిదండ్రులు కానీ, మన తాత ముత్తాతలు కానీ పరంపరగా కొనసాగుతున్నటువంటి మన సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతం కానీ, కంటోన్మెంట్ ప్రాంతం, సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చూస్తే మాత్రం మీతో పాటు మీరు బస్తీలల్లా, మీ యొక్క బస్తీల్లో కానీ అందరూ కూడా చెప్పండి. అక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళని కూడా రమ్మని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం యథావిధిగా ఉండే వరకు మనం పోరాటం చేద్దాం. దానికి అందరు సిద్ధంగానా? అందరు సిద్ధమే. కాబట్టి నేను మా డివిజన్ ప్రెసిడెంట్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మన కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా,
దయచేసి మనకు ధోబిఘాట్ నుంచి ఏదైతే ప్యాట్నీ సెంటర్ ఉన్నదో ఒకటే వన్ కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి ఒక్కరోజు ఒక గంట ఈ కార్యక్రమం కోసం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వీలైనంత వరకు మీరు మీ బస్తీల నుంచి ఒక 25 మంది చొప్పున ఒక 50 మంది మీ శక్తి మేరకు ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం. అందుకే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రమ్మని చెప్పలే. మీకేదైతే దగ్గర అవుతుందో ఆ ప్యాట్నీ సెంటర్ మేము ఆడికెన్ బయలుదేరుతాం. ప్యాట్నీ సెంటర్ దగ్గర మీరు కలుస్తారు. ఆ తర్వాత మంజు థియేటర్ కానీ మినర్వా కాంప్లెక్స్ కానీ ఆడికెన్ ప్యారడైస్ కానీ గాంధీ స్టాచ్యూ, ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయినాక కూడా ఒక 10-15 నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి మనం ఎవరు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను ఈ పండుగ పూట ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అన్నాను. కంటోన్మెంట్కు ఒక బోర్డు మెంబర్ లేకున్నా భయపట్టి ఎలక్షన్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే ఎప్పుడు మనోళ్ళే గెలుస్తుందని చెప్పి ఆ భయానికి ఎలక్షన్ లేకుండా చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ బోర్డు మెంబర్ లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా ఎంపీ లేకున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. రెండోది, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తుంది. కేటీఆర్ గారిని పొద్దున నేను ఫోన్ చేసి చెప్పిన, మీరు రండి, మీరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మా ఆత్మ గౌరవం, మా అస్తిత్వం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం మీరే తీసుకోవాలి కాబట్టి మీరు రండి అని చెప్పి నేను పొద్దున మాట్లాడితే తప్పకుండా నేను వస్తాను. రావడమే కాదు, సికింద్రాబాద్ ప్రజలకు అష్యూరెన్స్ ఇస్తా, ఈ ప్రభుత్వం ఇటువంటి పనికిమాలిన పని చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషంలో సికింద్రాబాద్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే జీవో మనం ఇస్తామని చెప్పి వారు పొద్దున చెప్పారు. వారు కూడా మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తూ, దయచేసి ఎల్లుండి శనివారం పెద్ద పనేం లేదు. ఎందుకంటే ఆదివారం వల్ల సంక్రాంతి ఉంటుంది. ఆ మూడు అట్లా ఉన్నది. ఇవాళ బుధవారం, రేపు బేస్తారం, ఎల్లుండి శుక్రవారం, శనివారం ఆదివారం కూడా హాలిడేనే 3 ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కలే కాదు, మీతో పాటు మీ బస్తీలకి తలా 10 మంది 20 మంది వస్తే కొన్ని వేలాది మందితోని మనం ఆ కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమాన్ని పండుగ పూట ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి తప్పకుండా మన సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినాం. మీ అందరూ సంపూర్ణంగా సహకరిస్తారు కదా పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ.